దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 16వ తేదీ మార్చి మాసము 2026 సంవత్సరం. ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్న గొప్ప వాక్యము, వాగ్దానం. ఇది నిజంగా గుండె లోతుల్లోంచి నేను నేర్పిస్తున్న వాగ్దానము, సత్యం. సాతాను మిమ్మును కోరుకొనెను. సాతాను మిమ్మును కోరుకునేను. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ పూర్తి వచనము. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకునేను, కానీ ఏమంటున్నాడు? నీ నమ్మకము తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. ఇది పూర్తి వచనం. మనము ఒకసారి ఇంగ్లీష్లో చూసి నేర్చుకుందాము. లూక్ చాప్టర్ 22 verses 31, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్. Simon, Simon, Satan has asked to shift all of you as a wheat. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకా చెప్పాలి అంటే ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్. Simon, Simon, behold, Satan demanded to have you that he might sift you like wheat. అంటే జల్లెడ వేయడానికి. కానీ ఈ కంటిన్యూషన్ ఏమని చెప్తున్నాడు? బట్ ఐ హావ్ ప్రేడ్ ఫర్ యు, నేను మీ కొరకు ప్రార్థించి ఉన్నాను కనుక నీ విశ్వాసము అంటే నీవు ఓడిపోకుండా, దట్ యువర్ ఫెయిత్ షుడ్ నాట్ ఫెయిల్, అండ్ వెన్ యూ హ్యావ్ టర్న్ బ్యాక్ స్ట్రెంగ్థెన్ యు. నీవు ఎప్పుడైతే స్థిరపడతావో అప్పుడు నీ ఈ సహోదరులను, తోటి వారిని బలపరచు. ఇది లేఖనం. ఓకే, మనం ఇప్పుడు ఎలా నేర్చుకోవచ్చు? జల్లెడ వేయుట. మొట్టమొదట జల్లెడ వేయుట అంటే అర్థం ఏంటంటే, మనందరికీ తెలుసు ఆ రోజుల్లో ఆ విధంగా వాళ్ళు అర్థం అవడానికి వాడారు. ఈ రోజుల్లో ఫిల్టర్ అంటాము, ఈ రోజు జల్లెడ అంటే మనము పిండి కదా. ఇది ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. దేవుడు అంటున్నాడు, నేను ఆజ్ఞేయగా ఒకడు ధాన్యము జల్లెడతో ధాన్యము చూసా ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లించదను, కానీ ఒక్క గింజైనా నేల రాలదు. చూసారా ఎలా చెప్పడానికి? అంటే ఏ కీడు నీవు చేస్తావో అది తరిమి పట్టకుండా మన యుద్ధకు రాదు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ దేవుడు నీకు తన కాపుదలగా ఉండి పడిపోయిన దావీదు గుడారము తిరిగి లేవనెత్తి గోడను బాగు చేసి, అది ఎక్కడెక్కడ పాడైపోయిందో బాగు చేసి, దేవుడు తిరిగి పూర్వపు రీతిగా కడతాను, కాబట్టి నేను మిమ్మల్ని తిరిగి శ్రమ పొందుచున్న మిమ్మల్ని దర్శిస్తాను అని లేఖనము ఇక్కడ నెరవేరుతుంది. ఇంకా ఏం చెప్పొచ్చు? ఈ సమయము, సందర్భము మనం చూసినప్పుడు ఈ లూకాసు వార్త 22:31 ఇది కదా. అయితే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది అని అంటే, ఒక్క మాటలో 27వ వచనం నుంచి వారిలో గొప్పవాడెవడు అని చెప్పి అక్కడ వాళ్ళకి తర్కం వచ్చినప్పుడు, నా శోధనలో మీరు నిలిచి ఉన్న మీకు తండ్రి రాజ్యంలో స్థానం పొందుతారు అని చెబుతూ క్రీస్తు యేసు ప్రభు ద గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. జరగబోయే వాటిని పూర్తిగా ముందుగా బయలుపరచడం. అయితే ఎప్పుడైతే మిమ్మల్ని సాతాను కోరుకుంటున్నాడు అన్న వాళ్ళల్లో ఇస్కరియోతు యూదా ఉన్నాడు, అందరు శిష్యులు ఉన్నారు. అయితే మన సీమోను పేతురు ఏమన్నాడు? ప్రభువా, నీతో కూడా చెరలోకి, మరణములోకి సైతం నేను వస్తాను అని చెప్పినప్పుడు క్రీస్తు యేసు ప్రభు ముందుగా ఫోర్ నాలెడ్జ్, అది గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్. నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పు వరకు కోడె కూయదు. కాబట్టి ఎప్పుడైతే ఈ లేఖనాలు చెప్పబడుతున్నాయో సాతాను కోరుకుంట మనం నేర్పించు. ఎలా సాతాను కోరుకుంటుంది? మనకందరికీ తెలిసిన వాక్యము ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే యోబు గ్రంథం. దేవుని కుమారులందరూ అంటారంటే దేవదూతలు, వారితో పాటు అపవాది కూడా వచ్చి అక్కడ మీటింగ్ జరుగుతుంది, బోర్డు మీటింగ్. అప్పుడు కమిటీ మీటింగ్ లో దేవుడు యోబు గొప్పవాడని 3 సార్లు దేవుని మాటలు యోబు గొప్పతనం గురించి చెప్పబడి రాయబడి ఉంది. అయితే ఎప్పుడైతే యోబు గ్రంథం 1:1లో భూజు దేశంలో యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనం రైట్ అవే మాటలు ఇప్పుడు చెబుతూ, అప్పుడు ఈ అపవాది మరి మనకి కంప్లైంట్ చేసేవాడు కదా. అక్కడ నేను చెప్పాను కదా, జకర్యా 3వ అధ్యాయంలో కూడా యెహోషువ పక్కన కనుక ఏమన్నాడు? ఊరకయ్యే భయభక్తులు ఉన్నాడా కనుక అతనికి, అతని ఇంటి వారికి కలిగిన సమస్తమును నీవు కంచివేశావు. చూసా, జల్లెడ వేయడము అంటే అర్థం ఏంటంటే
కోరుకోవడము అంటే అర్థం ఏంటంటే దేవుడు వేసిన కంచిని తీయి అని చెప్పడం. ఎలా ఉంటుంది? ఎప్పుడు తీస్తాడు? అవును, తీయాలి. తీయకపోతే విశ్వాసమునకు పరీక్ష. ఎలా తెలుస్తుంది నీవు ఎవరి మీద నమ్మకం ఉంచుతున్నావు? కనుక ఎప్పుడైతే దుష్టుడు ఈ పాయింట్ చెప్పాడో, నీవు ఒక్కసారి నీ కంచె తీసిన మరుక్షణము అతడు దూషిస్తాడు. అప్పుడు దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. అవును, దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా పట్టణంలో తెగులొస్తుందా? దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా పట్టణంలో నాశనం కలుగుతుందా? దేవుడు అంగీకరించకుండా నీ జీవితంలో శ్రమలు కలుగుతాయి. అంటే నీవు ఎప్పుడైతే దేవుడు అంగీకరిస్తున్నాడో, ఈ సమయము దుష్టుని గడియ అని చెప్పి జాగ్రత్త వహించాలని, దేవునికి దగ్గర అవ్వాలని, దేవునికి విధేయత చూపించాలని, సమస్తము దేవుడై ఉన్నాడని, దేవుడు తప్ప మరి ఎవ్వరు లేరని. సో సింపుల్. ఒకటి, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, అతడు తప్ప. చూసారా? అంటే ఇక్కడ మనం కొన్ని మెట్లు చూస్తున్నాం. చూసారా? అతనికి కలిగిన సమస్తము ఇచ్చేస్తున్నాడు, అతను తప్ప. చాలాసార్లు మన జీవితంలో మనకు కలిగి ఉన్నదాన్ని పోగొట్టుకుంటాం. నా జీవితంలో జరిగింది, నేను ధైర్యంగా చెప్పగలను. నేను ధైర్యముగా మీకు చెప్పగలిగేది ఉంది అంటే కలిగి ఉన్న సమస్తాన్ని తీసేస్తాడు సైతాను పట్టుకోడు. ఎప్పుడైతే వాడు బయలుదేరి మొత్తం తీసేస్తాడండి, కుమార్తెలను, కుమారులను, ఆస్తుల్ని అన్నింటినీ కూడబెట్టాడు. అయిపోయింది. మళ్ళా రెండోసారి వస్తాడు. మళ్ళా రెండవ అధ్యాయంలో మళ్ళా ఎందుకు నిష్కారణంగా చూసావా ఎంత నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అప్పుడు ఏమంటాడు దుష్టుడు? చర్మము కాపాడుకుంటాడు, చర్మము ప్రాణము కాపాడుకుంటూ సమస్తము ఇచ్చేస్తాడు. కనుక ఎముకను దేహమును మొత్తిని ఎలా దూషిస్తాడు. సరే, అంటే ఆరోగ్యం తీసేయమంటున్నాడు. రైట్. కానీ ఏం చెప్పు, అతడు నీ వశములో, ఇప్పుడు అతన్ని కూడా ఇచ్చేశాడు, కానీ ప్రాణాన్ని ఎలా. చూసారా? ఎప్పుడైతే నువ్వు ఇంకా ప్రాణంతో ఉన్నావో ఏదైనా చేయగలుగుతావు, ఏదైనా దేవుడు చేయగలరు. ఎప్పుడైతే మళ్ళా ఎముకను ముట్టాడో ఇంకా చంపేయడానికి వచ్చాడు, ఎందుకంటే దేవుని వశములోంచి తీసేశాడు కనుక. కానీ చూడండి, ఎవరి వశములో ఉన్నావో ఆ వశమును బట్టి శవముగా మారుతావు. ఎలాగా? ఎప్పుడైతే దేవుని వశములో ఉన్నాడో భయంకరమైన వేదన, భయంకరమైన శ్రమలు, ఆస్తంతా పోయింది, బూడిదలో కూర్చున్నాడు, ప్రాణం. దేవునికి కావాల్సింది నీ ప్రాణం, దుష్టునికి కావాల్సింది నీ ప్రాణం. అయితే ఈ ఆస్తులు, అంతస్తులు, ఆరోగ్యం అన్నీ కూడా దేవుడు ఇస్తాడు, దుష్టుడు తీసేయగలుగుతాడు. తీసిన దానికి రెండంతలు ఇచ్చేవాడు దేవుడు అని యోగ కథ నాకు తెలుసు. ఇక్కడ ప్రస్తుతం కాంటెంట్లోకి వస్తే ఎందుకు 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 మీకు తెలుసా? మనకి శోధన రాకముందే దేవుడు ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తాడు దేవుడు? ఈ యోహాను సువార్త 17వ అధ్యాయమంతా యేసు క్రీస్తు ప్రార్థన ఉంటూ 9 నుంచి 11 నేను చదివితే, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారై ఉన్నందున వారి కొరకే. అంటే నీకు దుష్టునికి అప్పగించడం కాదు, ఆయన నీ కోసం ముందుగానే వేడుకున్నాడు, బలపరుస్తాడు. అడుగడుగున నాకు నేను నడిచొచ్చాను, నావన్నీ నీవి, నీవి నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను కనుక నేను లోకంలో ఉన్నను, వీరి లోకంలో ఉన్నాను. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, కానీ వీరిని కాపాడు. ఇంకా ఇంకా చాలా ఉంటాయి. అంటే ఇంకా ఒక్క మాటలో హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 ఎలా తెగించేస్తాడంటే, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక సంపూర్ణంగా రక్షించవచ్చు. ఆయన నిరంతరము నీ కొరకు ప్రార్థిస్తున్నాడు. దేవుడు ప్రార్థిస్తున్నాడు, శోధనలో నుండి తప్పించబడాలని. నా కుమారుడు తట్టుకోలేడు, ఇక చాలు తండ్రి, ఇతను భరించలేకపోతున్నాడు ప్రభు. ఇప్పుడు పేతురు స్వభావానికి మనం వస్తే, ఈ పేతురు స్వభావంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు స్వభావం మనం చూడగలుగుతున్నాం. ఏమని? 13వ వచనం, యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవరు అని అనుకుంటున్నారంటే వాళ్ళు ఏం చెప్తారు? బాప్తిస్మం ఇచ్చి యోహానని, ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తలలో ఒకడు. అయితే వాళ్ళు ఓకే, మీరేమనుకుంటున్నారు?
అప్పుడు సీమోను వెంటనే చెప్తాడు పేతురు, దేవుని కుమారుడు అయిన సజీవుడు అయిన క్రీస్తువి అని. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి బయలుపరచును. నరులు, అక్కడ ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. నీవు పేతురువు, ఈ బండ మీద నా మందిరము కడతాను. చూసారా, ఇక్కడ ఉంది ఈక్వేషన్. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అని చెప్పుతూ ఏమంటాడు తెలుసా? పాతాళ లోకపు ద్వారములు నిలువనేరదు. నీవు దేన్ని బంధిస్తావో అది బంధించబడు, ఏది విప్పుతావో అది విప్పబడు. అయితే 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 ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తున్నారు? ఏ విధముగా హింసలు పొందబోతున్నాడో, ఏ విధముగా 3వ దినము లేవబోతున్నాడో చెప్తుంటే పేతురు ఇమ్మీడియట్ గా ఆయన చేపట్టుకుని, ప్రభువా అది నీకు దూరము. అంటే దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ మార్గం పేతురుకి ఇష్టం. కారణం ఏంటంటే పేతురుకి మరణము అంటే భయము, ఈ గొడవలు అంటే భయము. నిలబడ్డంలో తను ముందుండడంలో ఇష్టపడతాడు, కానీ వీటిల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఆ స్థిరత్వము లేని ఆ పేతురు గారిని ఆ రోజున ఎన్నడూ కలగనప్పుడు, సాతానా నా వెనుకకు పోము, నీవు నాకు అభ్యంతర కారణమేనో, నీవు మనుష్య సంగతులనే తలంచుచున్నావు, కానీ ఎవడైనను నన్ను సిలువనెత్తుకున్నా. ఎప్పుడైతే ఇప్పుడే ఎదురైందండి పేతురు, అప్పటి నుంచి అప్పుడే, అంటే ఏ రోజునైతే మాటలు చెప్తాం కానీ మనము దేన్ని నమ్ముతున్నామో, ఏది, అందుకనే హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి అప్పటి నుంచి కూడా, అంటే ఈ మరణము అనేది పేతురుకి భయం మనకు అర్థమైపోయింది. ఆ తర్వాత కవాడీస్ అనే స్టోరీ ఉంటుంది. మరణానికి భయపడి మళ్ళా వెనక్కి వచ్చేస్తాడు పేతురు, కానీ తల్లకిందులుగా తర్వాత మళ్ళా దేవుడు ధైర్యం ఇచ్చినట్లు చరిత్ర గ్రంథాల్లో వాళ్ళు చెప్తారు. అంటే పేతురు చెప్పిన అక్కడ మాటలు మనం చూసినప్పుడు, నన్ను వెంబడించాలంటే మరణానికి నువ్వు కారణము, నేను నీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. కనుక మరణము అంటే భయము. ఆ తర్వాత ఈ లోకము సంగతులే పేతురు ఆలోచిస్తున్నాడు, కానీ పరలోకపు సంగతులు ఆలోచించలేకపోతున్నాడు. కనుక ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజున అయితే క్రీస్తు యేసు ప్రభుల వారు అప్పగింపబడ్డారో అందరితో పాటు వెంటనే పేతురు చెవి తెగనరికినా పారిపోయాడు, యోహాను ఉండిపోయాడు, యోహాన్ని వెంబడించాడు. కానీ అక్కడ ముగ్గురు మాట్లాడారు, నిలబడలేకపోయాడు. కారణము, తన్ని తాను ప్రేమించుకున్నాడు. ప్రభువు చూస్తానే ఉన్నాడు. కోడి కుక్కురుకు అనింది, పేతురు తరంబడ్డాడు, వెళ్ళిపోయాడు. తర్వాత గుండె పగిలి ఎంత ఏడ్చినా కూడా ఆ యొక్క సమాధి దగ్గరికి పేతురు బయలుదేరి పరిగెత్తి వెళ్ళాడు. కానీ మీకు తెలుసా, తిరిగి కొర్నేలి దగ్గరికి పంపలేదు. కానీ యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో యేసు క్రీస్తు ప్రభు వారు ఈలోపు పేతురు వీళ్ళందరినీ తీసుకుని చేపలు పట్టడానికి వెళ్ళాడు. భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురుతో, సేమ్ టు సేమ్ యోహాను కుమారుడు అయిన సీమోను బర్జోనా, ఇక్కడ యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నన్ను అప్పుడు ఈక్వేషన్ ఇప్పుడు అడుగుతున్నాడు. అవును ప్రభు అని నేను ముమ్మారు అడుగుతాడు. అతని మనస్సు స్థిరపడిందో లేదో, గొర్రె పిల్లను మేపు. అయితే అప్పుడు చెప్తాడు, ఎందుకు తెలుసా, దేనికి భయపడ్డాడో, దేనికి జడిశాడో, మనము దేనికి భయపడతామో జీవితంలో ఆ మార్గం గుండా ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు. కానీ ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఏమంటాడు తెలుసా, నా గొర్రెలను మేపము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళుచుండివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచదవు, వేరొకడు నీ నడుము కట్టుకుని నీకిష్టం కాని చోటికి నేను మోసుకొని పోవు. 2 నీ యవ్వన బలాన్ని తీస్తే తప్ప దేవుని బలము నీలో కార్యకారి కాదు. ఇక్కడ పేతురు ఆ మరణించే విధానము రాస్తూ అని చెప్తారు. అయితే ఇదే పేతురు గారు ఏ విధముగా కన్ఫెషన్ తను ఒప్పుకుంటున్నాడు తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం కోసం ఇప్పుడు రాస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు ఆ మహిమను కాల్కనుకున్నాడు. చెప్పుంటే ఎలా ఉండేదో కదా, కానీ తప్పి ఉన్నది, అబద్ధం ఆడేశాడు, బొంకేశాడు. కనుక లోబడి ఉండుడి. ఎప్పుడైతే నీవు అహంకారులకు దీనులకు కృప, అంటే ఎంత కుమిలి 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 పశ్చాత్తాపం పడ్డాడో
తగిన సమయమందు మీ ముందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఇప్పుడు చెప్పగలుగుతున్నాడు. కారణము ఆయన మీకోసం ప్రార్థిస్తున్నాడు, ఆయన మీకోసం చింతిస్తున్నాడు. దేనికి భయపడుతున్నాడు ఇప్పుడు చెప్పగలుగుతున్నాడు, ఎందుకంటే తాను భయపడ్డాడు కదా. కనుక నిబ్బరమైన బుద్ధి గలవారై నాకులా మీరు ఉండొద్దు, మెలకువగా ఉండి. చూసారా, ఆ రోజు తను గమనించుకోలేకపోయాడు. నీ విరోధి అయిన అపవాది గర్జించడం నన్ను మింగింది, తిరిగింది నా చుట్టూ, ప్రభువు నాకు చెప్పాడు అని చెప్తూ లోకములో ఉన్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే ఎదురవుచున్నాను కనుక స్థిరముగా ఉండండి. సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన తర్వాత ఆయన మిమ్మును పూర్ణులుగా చేస్తాడు. ఆ మార్గము గుండా నేను నడిచి వచ్చానని పేతురు రాస్తున్నాడు. ఆ పరలోక ప్రభువు నేను కళ్ళారా చూశానని పేతురు రాస్తున్నాడు. ఇంత గొప్ప వాక్యం వింటున్నావే, షేర్ చేయండి అమ్మా, లైక్ కొట్టండి అమ్మా. దయచేసి ఈ వాక్యం అనేక మందికి పంపించుకుంటామా. మనం ఏమీ తీసుకురాలేదు, స్థిరమైన విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, మనకు శ్రమ కలుగక ముందే క్రీస్తు యేసు ప్రభుల వారు మన కోసం ప్రార్థిస్తున్నారని మనము నమ్మి గుర్తు పెట్టుకుని ముందుకు సాగడమే విశ్వాస యాత్ర. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కృపాహస్తాలకు, నీ కనికరములకు, ప్రేమకు మా జీవితాలు అప్పగించుకుంటూ ఎంతమంది వాక్యం వింటున్నారో అందరినీ పేరు 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 చొప్పున దీవించి నీ కృపలో విశ్వాసంలో బలపరచమని యేసునామమున దీవిస్తూ దుష్టు నుండి మమ్మల్ని వేరు చేయమని అనము, కానీ నీ ప్రార్థన మమ్మల్ని కాపాడుతుందని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు